ఇవాళ నిన్న పండిన పంట ఖరీఫ్లో నేను చెప్తున్నా 50 నుంచి 60% దొడ్డుధాన్యం వేసిండ్రు, 40-45% మధ్యలో సన్నధాన్యం వేసిండ్రు. ఎందుకు సన్నదే ఎక్కువ పండించారు, దొడ్డు తక్కువని పేపర్లు రాస్తున్నారు? అరే వాళ్ళు మోసం అండి, బూడకం అండి, అంత రబ్బిష్ ఇది అంతా కూడా. కాబట్టి వేసింది అంటే గతం కంటే పెరిగింది ఈసారి. వీళ్ళు బెదిరించు పెరగడం వాస్తవమే, బట్ గతంలో అసలు ఫస్ట్ 80% సన్నధాన్యం ఉండి 20% దొడ్డుధాన్యం ఉండేది కుట్టాల కింద, చెరువుల కింద. అది రాను ఏమైంది మీకు ఐడియా ఉండే 2020 అనుకుంటా, 20 or 21 టైంలో కేసీఆర్ అన్నాడు కదా సన్నడ్లు పండించాలే ఇది అది అనేదో చెప్పిండు. అవును, కానీ బాగా తెగుళ్ళు వచ్చి అంత ఆగమాగమైంది ఎందుకు? ఈసారి ఆ సిచ్యువేషన్ లేదు. అట్లా కాదు. అయితే ఇప్పుడు ఏమైందంటే అదొక రకమైన వరిలో దొడ్డు ధాన్యం మీద కాస్త వెయిట్ ఎక్కువ వస్తుంది, 20-25 క్వింటాలు 26 క్వింటాలు వండుతాయి. రెండోది ఏమైతే పీరియడ్ తక్కువ ఉంటుంది, 120 డేస్లో కావచ్చు. కానీ ఈసారి అది వింటలేం మనం ఎక్కడ పెద్దగా, బాగా నష్టపోయినప్పుడు. నష్టం అంటే కంటిన్యూ ఒకటే విత్తనం ఒకటే పొలంలో వేసినప్పుడు తెగుళ్ళు వస్తూ ఉంటాయి, పంట మార్పిడి చేస్తే రావు, అదొక అంశం. కానీ అంతకుముందు 80% వర్షాకాలం పంటలో 80% సన్నది, 20% దొడ్డుతుండే. రాను ఏమైంది, 80% దొడ్డుదైపోయి 20% సన్నదైంది. ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా పెరిగింది, ఎందుకంటే మేము సన్నధాన్యానికి ఇస్తాం, దొడ్డుధాన్యానికి వీళ్ళు బెదిరించింది, పెరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే దొడ్డు ధాన్యానికి ఏదైతే ఉన్నదో మద్దతు రేటు వస్తలేదు. ఇప్పుడు మద్దతు రేటుకు 200-300 తక్కువనే అమ్ముతారు, 200-300-250 తక్కువ అమ్ముతారు. దానికి ఇప్పుడు 500 ఎగ్గొట్టింది ఇస్తలేదు దొడ్డు ధాన్యానికి. అంటే ఆల్రెడీ 55% వేసిన పంటకు నువ్వు ఎగ్గొట్టినావు, 500 రూపాయలు అది బోనస్ ఖతం అయిపోయింది. రెండోది 40-45% వేసిన దానికి 2800 పైన ఉన్నది రేటు. మీకు చెప్తున్నా, నేను అమ్ముకున్నా 3200 అమ్మినా. మీరా? నేను కావాలంటే బిల్లులు చూపించండి సార్. ఒక నిమిషం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 acres ఉంది, 4 acres వరి వేసిన. 4 ఎకరాలు వరి వేసారు? 4 ఎకరాలు వరి వేసిన. ఎంత? 4 ఎకరాల వరికి 4 ఎకరాలు సన్నదా దొడ్డుదా? 4 ఎకరాల వరికి నాకు 69 క్వింటాల వడ్లైనాయి. ఆర్ఎన్ఆర్ సన్నది వేస్తే నాకు 69 పేరు మీదనే ఉందా అది? ఎన్ వేణుగోపాల్ రెడ్డి. చూడండి, చూపించండి కెమెరా. నా పేరు మీదే ఉన్నది, నాదే పొలం. సార్ మంచిగా చూపించండి. అది పొలం నా పేరు వినేది, నాదే, నా పేరు వినే ఉన్నది. 69 క్వింటాల వడ్లు వచ్చినాయి నాకు. అంటే 71 వచ్చినాయి, కానీ అందులోకెళ్ళి ఈ సంచి వజనం అన్ని తీసేయంగా నాకు 69 కిలోలు వచ్చినాయి, 69 క్వింటాలు వచ్చినాయి. తేమ శాతం 12, 15. ఇదంతా నెట్ వెయిట్ 3740 కిలోలు. అది ఇక్కడ 3395, అంటే 69 క్వింటాలు. లెస్ 120 ఏంది? తరుగు మొత్తం 3620 కిలోల దగ్గర 3280 ఇచ్చిన. 69 క్వింటాలు రెండు కలిపి 36 క్వింటాలు. 2,21,000 రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి. ఎంత? 2,21,000 అకౌంట్లో పడ్డాయి. కూడా చూపిస్తాను. 2,21,000 అంటే నాకు 3200 కట్టించారు. బై 69 వేస్తే మీకు వచ్చేస్తుంది. అయితే నేనేం చెప్తానంటే, సరే నేనేం చెప్తున్నాను, 3200 పడ్డదా? 3200 ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు మీరు? ప్రైవేటే. 2,21,000 డివైడెడ్ బై 69 ఏరాదు ఏమున్నది అలా. వేరే ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే ఎట్లా ఆడపోయి కొనుగోలు సెంటర్లలో ఇచ్చి నేను చెప్తే వినండి. ఇప్పుడు ప్రైవేట్ అయితే ఇలా ట్విస్ట్ ఏంటంటే, మిల్లర్లను ప్రభుత్వం కుమ్మక్కై రైతులను ముంచుతున్నాయి. ఎట్లా ముంచుతున్నాయి అంటే, నేను చెప్పేది అంటే, ఆల్రెడీ ఈసారి పడిన ధాన్యానికి డిమాండ్ ఉన్నది. సన్నధాన్యం ఆంధ్రాకు పోతున్నది. అక్కడ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల మిల్లులు ఉన్నాయి, వాళ్ళు కొనుక్కపోయింది. ఫస్ట్ వీళ్ళు ఎప్పుడు కాంటాలు స్టార్ట్ చేసారు అన్ని డీటెయిల్గా చెప్తున్నా. October 1 కాంటాలు స్టార్ట్ చేయాలి, వీళ్ళు November 10 దాకా కాంటాలు స్టార్ట్ చేయాలి. అప్పటికే చాలా ధాన్యం వాళ్ళు తీసుకుపోయింది. తర్వాత కర్ణాటక పోయినాయి, కొన్ని మహారాష్ట్ర పోతున్నాయి, కొన్ని తెలంగాణ తినేందుకు వాడుతున్నారు. మన సన్నధాన్యం బాగా డిమాండ్ ఉన్నది, బయట పోతున్నాయి. ఎంత పోతున్నాయి చెప్పనా? 2700 2800 అట్లా పోతున్నాయి. అయితే వీళ్ళు ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు 500 బోనస్ ఇచ్చేయలేదు, వీళ్ళు పీకేది లేదు, ఏమి లేదు. ఇక వీళ్ళకు రాష్ట్రానికి వడ్లు అయితేనో 40 లక్షల టన్నుల అవసరం, బియ్యం అయితేనో 24-25 లక్షల టన్నుల అవసరం. దేనికి అవసరం? హాస్టల్ పిల్లల కొరకును ఈ రూపాయి కిలో బియ్యం ఇచ్చే దాంట్లో 1 కిలో 6 కిలోలు కుటుంబానికి ఇస్తాడు, 5 కిలోలు కేంద్రం ఇస్తుంది, 3 రూపాయల చొప్పున. దాంట్లో 2 రూపాయల సబ్సిడీ వీళ్ళు భరిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కన్జ్యూమర్ భరిస్తాడు, 34 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే 5 కిలోలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో కలుపుతున్నది. ఆ 1 కిలో కొరకు కొన్ని అవసరం ఉంటాయి. ఇవన్నీ కలిపితే హాస్టల్కు వీటికి కలిపితే 24 లక్షల టన్నులు వీళ్ళకి అవసరం పడుతుంది. ఆ 24 లక్షల టన్నులలో వీళ్ళు టార్గెట్ ఇచ్చింది ఎంత అంటే, దొడ్డుయి 25 లక్షల టన్నులు కొంటున్నారు వాళ్ళు, సన్నపై 15 లక్షల టన్నులు. ఇది బోనస్ కొరకు కొంటలేరు, వీళ్ళ అవసరాలకు కొంటున్నారు. రేటు 2500 కంటే ఎక్కువ పెరగద్దు, పెరిగితే నాకు వజన్ పడుతుంది. కాబట్టి మిల్లర్లకు కంట్రోల్ చేసి మీరు 26-27 పెట్టాలి, నేను 28 పెడితే నేను బోనస్ ఇచ్చిన కింద వస్తుంది అని చెప్పి అమ్ముకున్నాక ఇవి కొంటున్నారు.
అసలు నీకు వడ్లు కొనమని డిమాండే లేదంటున్నా నేను. బ్రహ్మాండంగా బయట మార్కెట్ ఈ సీజన్లో పోయిన నవంబర్లో 3200 అమ్మినాం ఇదే సీజన్లో సన్నది. ఇప్పుడు చూడండి, నేను అబద్ధం చెప్తున్నాను. ఇవాళ డేట్ ఇవాళ 30వ తారీఖు. ఇవాళ రేవంత్ రెడ్డి వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళు కొనుడు అయిపోయిందంటే 3200 నుంచి 3400 పోతాయి వడ్లు దాచుకున్న వాళ్ళకు. అంటే ఇక్కడ ఏంటంటే మిల్లర్లను కంట్రోల్ చేసి 2500 రూపాయలు వీళ్ళు కొని వీళ్ళ అవసరమైన కొని అది కంప్లీట్ అయినాక వదిలేస్తారు. నీకు 500 బోనస్ లేదు, దొడ్డుదానికి అసలే ఇవ్వమన్నారు, సన్నదానికి కూడా వీళ్ళు బోనస్. బయటనే 2500 అకౌంట్లో వేసేది ఎట్లా మరి? ఇప్పుడు కొనుగోలు సెంటర్లకు వచ్చి అమ్మిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తున్నాం అంటున్నారు కదా. బోనస్ ఎక్కడి సార్ 2500 ఇస్తాను. 2500 నువ్వు ఇచ్చేది బయట కూడా రేటు ఉన్నది కదా అంటున్నా. నువ్వు కొనకపోతే 2500 బయట అమ్ముకుంటాం కదా. నేను అందుకే చూపించిన 3200 వచ్చింది కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కాస్త బేరికిలు గిరికిలు నీట్గా చేసి అమ్మిన సీట్ కొరకు. అయితే బయట ఇప్పుడు 3200 కాదు, కనీసం 3000 రూపాయలు పోయేది. ఇప్పుడు నేను ఎందుకంటానంటే నువ్వు కొనేది ఎక్కడిది? నువ్వు నీ అవసరానికి కొంటున్నావు అని చెప్తున్నా. నువ్వు నీ అవసరాన్ని కొంటూ నేను 500 బోనస్ ఇస్తానంట. నువ్వు 500 బోనస్ ఇవ్వకున్నా నువ్వు పట్టించుకోకపోతే 3000 రూపాయలకి ఇలా క్వింటల్ సన్నధాన్యం పోతుందని చెప్తున్నా. అందుకే నాది ఎగ్జాంపుల్ చూపించిన. నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టినావు. రిస్ట్రిక్షన్ పెట్టి 2500 రూపాయలు నీ అవసరాన్ని కొంటున్నావు, అలా బోనస్ ఇచ్చేది లేదు. నువ్వు ఒకవేళ కొనకపోతే 2500 కంటే ఎక్కువ రేటు బయట అమ్ముడుపోతాయని చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. కాబట్టి బయట మార్కెట్ డిమాండ్ ఉన్నది, ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉన్నది. ఇవన్నిటి పక్కకు పెట్టించి మిల్లర్లు మీరు కుమ్మక్కయ్యి ఇలా రైతు రేటు వేయకుండా చేసి నీ అవసరం మీద కొన్న తర్వాత నేను బోనస్ ఇచ్చానని ఫోజులు కొట్టి విడిచిపెడతావు. అప్పటికి రైతులందరూ అమ్ముకుంటే మిల్లర్ దగ్గర పోయినాక స్టాక్ చేసుకున్నాక వాళ్ళకు రేట్ వస్తుంది. అప్పుడు 3500-3600 అమ్ముకుంటాడు. వాళ్ళకు రేట్ వస్తుంది, బయటకు అమ్ముకుంటాడు. ఆంధ్రలో కొనుక్కపోతాను, కర్ణాటక పోతున్నాయి, మహారాష్ట్ర ప్రాంతానికి పోతున్నాయి, మనకు కూడా తెలంగాణ ప్రాంతానికి అవసరం అయిపోతుంది, వాళ్ళకు లాభం వస్తుంది. ఇక్కడ మునిగేది కూడా రైతు. నువ్వు బోనస్ ఇచ్చేది లేదు, మను లేదు. మరి మీ దాంట్లో తేమ శాతం 12-10 ఉన్నది. ఆ స్థాయిలో ఉంటే మరి అంత రేటు పోతున్నదేమో. ఇప్పుడు గవర్నమెంట్ 17% కదా. ఎవ్వరైనా రైతు ఇచ్చేది 12% తేమ లోపే ఇస్తాను ఇప్పుడు ఇచ్చేది, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి. దీనిలో కొనుగోలు సెంటర్లలో ఎంత పెడుతుంది? 17 కదా. 17 శాతం ఎక్కడైనా 12 కానీ ఆడి పోయారు 13-14. అంటే పోస్ట్ అప్పుడు ఉంటుంది 14-15, కానీ ఎండ పెడుతున్నారు కదా. ఎండ పెడుతున్నారు ఎక్కువ ఉంటే నువ్వు అంతమంది తరుగు తీస్తున్నావు. అది లెక్కకు రాదు నేను అనేది, అది పక్కకు పెట్టండి. కానీ ఇవాళ మీరు చేసే రేట్ల మోసం ఏంటి అని నేను చెప్తున్నా. ఇవాళ మీరు చెప్పిన 60 మీ లెక్క ప్రకారమే కరెక్ట్ అనుకుంటే 60 లక్షల ఎకరాలకు 1,53,00,000 టన్నులు ఏది ఉంటే మీరు చేసే మోసం ఎంతది అన్నట్టు. కాబట్టి అంత లేదు. 1 కోటి మిల్లర్స్ కూడా చెప్తున్నారు 1 కోటి టన్నుల కంటే ఎక్కువ రాదండి, 100 లక్షల టన్నుల కంటే ఎక్కువ రాదు. అందులో 80 లక్షలను వీలే కొంటా అన్నారు. ఎఫ్సిఐ కూడా 55,000 టన్నులు పెడతా అన్నారు. అవి కూడా కష్టమే. ఆల్రెడీ దొడ్డుదానికి డిమాండ్ ఉన్నది, సన్నదానికి డిమాండ్ ఉన్నది. ఎవరి మీద ప్రెషర్ లేదు. కానీ వీళ్ళు పెట్టే ఆంక్షల వల్ల మిల్లర్లు వీళ్ళు కుమ్మక్ కావడం వల్ల ఈ 500 అనే బోనస్ అనే డ్రామా వల్ల ఇలా రైతులకు బయట ఫ్రీ మార్కెట్లో అమ్ముకోకుండా చేసి రైతులకు నష్టం చేసి మేము లాస్ట్ ఆయన కంటే మేము బెటర్ అంటారు వీళ్ళు. ఎట్లా బెటరు? కేసీఆర్ కంటే మేము ఎట్లా బెటర్? కేసీఆర్కి ఇదే డ్రామా చేసిండు. కేంద్రం కొంటే కేంద్రానికి పేరెత్తాందని చెప్పి కేంద్రం దగ్గర తాకోసారి పోయి గెలుపుకుంటా కాంటాలు అక్టోబర్లో పెట్టాల్సిన నవంబర్ దాకా జరిపి ఆఖరుకు మంత్రి దగ్గర పోయి మీరు ఆ వడ్లు కొనాలా, ఈ వడ్లు కొనాలి, అవి కొనాలని పంచాయతీ పెట్టి లాస్ట్కు మళ్ళీ నవంబర్లో కాంటాలు పెట్టి అమ్మి మేమే కొన్నామని ఫోజులు ఇచ్చి మళ్ళీ అవి తీసుకుపోయి ఎఫ్సీఐకి ఇచ్చి పైసలు తీసుకుంటారు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు విషయంలో 100 రూపాయలు కూడా బజన్ పడేది లేదు. ఎందుకంటే వీళ్ళ అవసరానికి వీళ్ళు సేకరించుకుంటారు. వీళ్ళు సేకరించుకున్న ఏదైతే వడ్లు ఉన్నాయి, మిల్లర్కి ఇస్తే వాళ్ళు బియ్యం ఇస్తాను కదా, ఆ బియ్యం కూడా నిన్న మేము రైతులకు ఇచ్చినామని 10,000 కోట్లని రాసిండు, 15,000 కోట్లని రాసిండు. అది ఎట్లా? నువ్వు వడ్లు ఇస్తేనే కదా పైసలు ఇచ్చింది. ఎఫ్సీఐ ఎట్లా రీఫండే కదా. కాదు, ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ కొనేటి చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు ఉన్నాయి కూడా వాళ్ళు 2 సీజన్లలో కలిపి 15,000 కోట్ల ధాన్యం కొన్నాము అన్నారు. నువ్వు 15,000 కోట్ల ధాన్యం కొంటే నీకు ధాన్యం ఇస్తేనే కదా పైసలు ఇచ్చింది. ఇంకో కదా, మరి రైతుకి నువ్వు అదనంగా ఇచ్చింది ఎట్లా? నువ్వు ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చిన 15,000 కోట్లు, అది నీ రాష్ట్ర అవసరాలకు. లేదు మేము కొనుగోలు చేసి ఎఫ్సీఐ పెట్టాం కదా 10,000 కోట్లు అప్పు తెచ్చా అంటే మళ్ళీ కేంద్రం దగ్గర తీసుకుంటాను కదా, వడ్డీతో సహా తీసుకుంటాను కదా, నువ్వు సర్వీస్ ప్రొవైడర్వే కదా, అది నువ్వు రైతులకు ఎట్లా ఇచ్చినట్టు? ఇప్పుడు ఎక్కడ కానీ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్లు. అంటే వీళ్ళు సర్వీస్ చేయాలి. ఎట్లా సర్వీస్ చేయాలి? ఒక 10,000 కోట్లు సీజన్లో ఇప్పుడు తెస్తారు బ్యాంకు నుంచి, సివిల్ సప్లై తీసుకుంటారు. ముందుగా రైతులకు ఇచ్చేయాలా, తర్వాత ఎఫ్సీఐ కేంద్రం వీళ్ళు ఇచ్చేదేం లేదండి, లోన్ తెచ్చి ఇస్తారు. దాని మిత్తి కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఇవాళ సపోజ్ 2,320 రూపాయలు మద్దతు రేటు ఉంటే సుమారు 450 రూపాయలు పర్ క్వింటాల్ వడ్లకు
2300 ప్లస్ 450 ఎంత 2780 రూపాయలు కట్టిస్తాంది ఇవాళ. సరే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మాకు 3200 వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే అని, మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆ స్థాయిలో పెట్టొచ్చు కదా ఏది కేంద్రం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ నేషనల్ యావరేజ్ తీసుకుంటారు ఒకటి. మార్కెట్ ఎప్పటికి ఒక తీరు ఉండేది. నెంబర్ 2 ఒకసారి ఎక్కువ ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది. ఇప్పుడు దొడ్డు వాళ్ళకి అంత లేదు కదా. మరి వీళ్ళు మద్దతు ధర కంటే విషయం చెప్తున్నా, అదే మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాని ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నేను చెప్పేది అంటే నేషనల్ యావరేజ్. రాష్ట్రాలకు ఏం చెప్తుంది, మీకు కనుక ఒకవేళ నేషనల్ యావరేజ్లో ప్యాడీకి ఎంత పెట్టుబడి అయితే అన్న లెక్క తీసుకొని లెక్క ఇచ్చేస్తారు వాళ్ళు. ఏదైనా ఏ పంటకైనా చేసినప్పుడు నేషనల్ యావరేజ్ తీసుకుంటే తెలంగాణ యావరేజ్ తీసుకోరు. తెలంగాణలో ఏం చేయాలంటే ఏ రాష్ట్రమైనా ఏం చేయాలి, వాళ్ళకి కనుక పెట్టుబడి కంటే తక్కువ వచ్చినప్పుడు రాష్ట్రం కలుపుకోవాలి, మద్దతు రేటు బోనస్ రూపంలో ఏదైనా కలుపుకోవాలి, ఏదైనా సాయం చేయాలి. ఇది లేదంటే డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం మార్కెట్లో ఎక్కువ రేట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు 2300 ఉంటే నీకు 3000 రూపాయలు 2800 3000 ఎందుకు పోతుంది, మార్కెట్లో డిమాండ్ ఉన్నది కాబట్టి పోతుంది. అయితే మార్కెట్లో డిమాండ్ వచ్చినప్పుడు అంత రేటు ఏ ప్రభుత్వాలు ఇవ్వాలి, అంత డబ్బు వెళ్ళదు. కాబట్టి నేనేమంటున్నా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెట్టుబడి లాస్ కాకుండా ఉంటుంది. అందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉద్దేశం ఏంటంటే రైతు పెట్టుబడి మునగద్దు, రైతు పెట్టుబడి మునగకుండా ఉండేది. ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచింది జాతీయ ప్రభుత్వం, 50,000 రూపాయలు ఇస్తుంది ఇవాళ వరకు. అంతకుముందు ఎంత తెలుసా, 20,000 15,000 25,000 ఉండే. మోడీ ప్రభుత్వం వచ్చినాక ఒక ఎకరానికి పెట్టుబడి కింద ధాన్యానికి వరికి 50,000 రూపాయల పెట్టుబడి ఇస్తాను, 40 నుంచి 50,000 ఇస్తాను. ఎవరు ఇవ్వాలి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచింది. 3% వడ్డీ మీద రుణ వడ్డీ మాఫీ చేస్తుంది.